శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పురంజనోపాఖ్యానంలో ఉన్నామండి. ఆ కథ చివరికి వచ్చాము. మాస్టారు తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నారు. నేను వాడను భేదము మనస్సున ఏర్పడును. నేను వాడనేటువంటి భేదం ఎక్కడుంటుంది? మనస్సులో ఉంటుంది. కనుక రెండు హంసలుగా మానస సరస్సున విహరించితిమి అని చెప్పాను. ఈ పురంజనుడికి రెండవ జన్మలో ఆ సఖుడు వచ్చి చెప్తాడు, గుర్తు చేస్తాడు, మనము హంసలుగా మానస సరస్సును విహరించామని. మానస సరస్సు అనగా మనస్సను కోనేరు. అందు శ్వాసల మాలికగా జీవుడు జంట హంసల రూపములలో విహరించును. శ్వాసకును మనస్సునకు గల సంబంధము ఇది. శ్వాసకి మనస్సుకు గల సంబంధం అండి. కనుకనే యోగాభ్యాసము చేయువారు మనస్సును తమ హంసలతో చేర్చుదురు. మనస్సును హంసలతో చేరుస్తారట. అంటే ఏంటండి? అనగా తమ శ్వాసను, దాని గమనమును గమనించుకొనుచు శ్వాసలో మనస్సులో శ్వాసను లీనము చేయుదురు. శ్వాస మీద ధ్యాస అంటారు కదండి. శ్వాసలో మనస్సును, మనసులో శ్వాసను లీనం చేయుదురు. అంటే శ్వాసను గమనిస్తూ ఉండటం. అప్పుడు ఈ మనస్సులో శ్వాసను, శ్వాసలో మనస్సును లీనం చేయటం జరుగుతుంది. ఇట్లు చేయు విధానమును ప్రాణాయామము, ప్రత్యాహారము అందురు. దానితో ధ్యానము కుదురును. ధ్యానమనగా మనస్సు ప్రాణము ఒకటి అగుట. ధ్యానం అంటే అదండి, మనస్సు ప్రాణం ఒకటి అవ్వటం. దానితో జీవి నిశ్చలుడగును, తాను సమస్తమునందున్నవాడని తెలియను. ఈ స్థితియే సమాధి. ఇది ఏ యోగ విద్యకు పరమావధి. దీన్నే సమాధి అంటున్నారండి. అంటే ఏంటి? తాను సమస్తమునందు ఉన్నవాడని తెలియటం, అది సమాధి. అంటే మనము భగవంతులమే కదా, సమస్తమందు ఉన్నాడు కదా భగవంతుడు. కనుక ఇది తెలియటము, ఈ స్థితియే సమాధి. ఇది ఏ యోగ విద్యకు పరమావధి. జీవిగా దిగివచ్చునప్పుడు ప్రాణము నుండి మనస్సు వేరుగా పనిచేయును. ప్రాణము శ్వాసలుగా మాత్రము కూలి పనిచేయుచుండును. మనస్సు ప్రాణం నుంచి వేరుగా పనిచేయటం మొదలవుతుంది జీవిగా దిగి వచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రాణము శ్వాసలుగా మాత్రం కూలి పని చేస్తూ ఉంటుంది. చేయుచు దేహమును నిలుపుచుండును. అంతే కదండి. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండేనేగా దేహం నిలిచేది. మనస్సు మాత్రము తాను సంకల్పించుకొనిన అభిప్రాయముల రూపములు అల్లుకొనుచు పరిసరములను ఆ రూపములలో గమనించుచున్న వానియందు సుఖములకై వెదుకుచు బద్ధమగుచుండును. తానే సుఖమన్న సత్యము మరచి తనకు సుఖము కావాలనని భ్రమపడి దానికొక ఇతర వస్తువుగా వెదుకుకొనును. తానే సుఖము అనేటువంటి సత్యం మర్చిపోయి ఏం చేస్తుంది? సుఖము కావాలని భ్రమపడి దాన్ని ఒక ఇతర వస్తువుగా వెతుక్కుంటుంది. ఇంకెక్కడో ఉన్నది, అక్కడ ఉన్నదా, ఇక్కడ ఉన్నదా, పొలంలో ఉందా, ఇంట్లో ఉందా, కీర్తిలో ఉందా, ఆస్తిలో ఉందా, డబ్బుల్లో ఉందా, లేదా ఈ స్థలం కాదు ఇంకెక్కడో ఊటీలో ఉందా, కొడైకెనాల్లో ఉందా, వెతుక్కుంటూ ఉంటుంది సుఖాన్ని. కానీ అసలు సత్యం ఏంటి? మాస్టర్ చెప్తున్నారు, తానే సుఖము అన్న సత్యము మరచి తనకు సుఖము కావాలనని భ్రమపడి దానిని ఒక ఇతర వస్తువుగా వెదికి కొనును. సుఖపడుటయే సుఖము కానీ సుఖమునకై వెదుక్కొనుట కాదు. సుఖపడటమే అంతే. సుఖం కావాలంటే సుఖపడు అంతే. సుఖం కోసం వెతుక్కోవటం కాదు. వెదుకుచున్నప్పుడు సుఖమను పదముపై తనకున్న అభిప్రాయములే దక్కును కానీ సుఖము దక్కదు. కొన్ని సంవత్సరములుగా భార్యతో విరోధపడి దర్శన స్పర్శనాదులు లేనివాడు సంభాషణలో అయ్యో నా భార్య అని చెప్పినచో భార్యను పదమునకు పూర్వస్మరణమే కానీ ప్రస్తుతార్థము లేదు కదా. భార్యతో విరోధపడ్డాడు కొన్ని సంవత్సరాల నుంచి. ఆమెను చూడటం లేదు, ఆమెతో స్పర్శ లేదు, ఏం లేదు అనుకుందాం ఉదాహరణకి. సంభాషణలో మాట్లాడేటప్పుడు అయ్యో నా భార్య అన్నాడు అనుకోండి. ఆ భార్య అనేటువంటి దానికి పూర్వస్మరణమే కానీ ప్రస్తుత అర్థం లేదు కదా అంటున్నారు.
అట్లే సుఖమను పదము కూడా వాడబడుతున్నది. అంటే సుఖం కోసం వెతుక్కోవటమే కానీ సుఖపట్టం లేదు. అంటే భార్యతో చక్కగా ఉండు, అప్పుడు సుఖం అది. అంతేకాని అది చేయకుండా ఊరికే తలుచుకుంటే అయ్యో నా భార్య అంటే ఏమొస్తుంది? ఇట్లు అజ్ఞానమున పడక ముందు జీవుడు దేవునితో ఉచ్ఛ్వాస రూపమైన జంట హంసగా ఉన్నాడు. ఫస్ట్ జీవుడు ఎట్లా ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. ఉచ్ఛ్వాస రూపమైన జంట హంసగా ఉన్నాడు ముందు. ఇక మిగిలినవన్నీ క్రీడ కొరకు తాను కల్పించుకొనినవే గాని వేరు కాదు. విజ్ఞాతుడు అనేటువంటి స్నేహితుడున్నాడని చెప్పుకుంటున్నాం. అతడు ఈ పురంజనునికి చెప్తూ ఉన్నాడు, నేను నీవే కానీ వేరు కాదు. నేను నీవేనయ్యా, వేరు కాదు. నీవు నేనే కానీ వేరు కాదు. అంటే ఏంటండి? నేను నీవే కానీ వేరు కాదు, నీవు నేనే కానీ వేరు కాదు అంటున్నాడు. అంటే నీవు నేను అను పదములు అభిప్రాయములను సూచించునే కానీ అస్తిత్వములోని సత్యమును సూచింపవు. అభిప్రాయాలయ్యా ఇవన్నీ, సత్యం కాదు. ఒకడు తన చేతి వంక చూచుకొనుచు ఓ హస్తమా నీవు మంచివాడవు అన్నచో అది నాటకీయ సంభాషణమే కానీ తానొకడు హస్తము మరి ఒకటి కాదు కదా. అంటే తను వేరు హస్తం వేరు కాదు కదండి. ఎవడైనా తన్ను గూర్చి దేహమును చూపించి నేనని చెప్పును. అంటే మన శరీరాన్ని చూపించి నేను అని చెప్తాం. బల్లపై నుంచిన మంచినీరమును చూపి ఇది అని చెప్పును. తనకన్నా వేరుగా గుర్తించుచున్నాడు. బల్లపై ఉన్న మంచినీళ్ళని చూపించి ఇది అంటాడు. అంటే తనకన్నా వేరుగా గుర్తిస్తున్నాడండి. ఆ నీరు త్రాగి లేచి వెళ్ళబోవచ్చు నేనును మంచినీరును వెళ్ళి వచ్చేదము అన్నాడు. నేను మంచినీరు వెళ్ళి వస్తామండి కదండి. ఎందుకని? నేను వెళ్ళి వచ్చేదనని మాత్రమే అనును. అట్లే నేనును నా దుస్తులను కళ్ళజోడు పాదరక్షలు పోయి వచ్చేదము అన్నాడు. నేను నా దుస్తులు, అట్లాగే మన కళ్ళజోడు ఉంటుందిగా కళ్ళజోడు, అట్లాగే చెప్పులు ఉంటాయిగా చెప్పులు, మేమందరం పోయి వస్తాం అన్నాడు కదండి. ఎందుకని? ఇచ్చట నేనను పదమును అన్నిటికీ కలిపి వాడును. అందొక్కొక్కటి దానిని గుర్తి చెప్పుచున్నప్పుడు ఇది అను పదమును వాడును. ఒక్కొక్క దాన్ని విడిగా చెప్తున్నప్పుడేమో ఇది అనే పదం వాడతాడు. అన్నిటినీ కలిపి నేననే పదాన్ని వాడతాడు. దీనిని బట్టి ఈ పదభేదమునందు వస్తుభేదము సత్యము కాదని తెలియచున్నది. అన్నిటి యందున్న అంతర్యామి ఒక్కడే సత్యము. అన్నిటి యందు ఉన్నది భగవంతుడే, అతడే సత్యము. అది ఏ నిజమైన నేనంటే అది నిజమైన నేనంటే అదిగో అంతటా నిండి ఉన్న భగవంతుడు. అట్లే వ్యక్తుల నడుమ నేను నీవని పదములు కూడా వాడబడును. కనుక నీవు నేనే కానీ వేరు కాదని విజ్ఞాతుడు చెప్పెను. నీవు నేను ఒకటేనయ్యా, వేరు కాదు అని చెప్తూ ఉన్నాడు విజ్ఞాతుడు. తెలిసిన వారు నేను నీవను మాటల అర్థములోని భేదమును సత్యమని పాటింపరు. అద్దములోని ప్రతిబింబమును మరి ఒక వ్యక్తిగా గమనించి గౌరవాదులు చేయనక్కర్లేదని మనకి తెలియను. అద్దంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. మనం అద్దంలో చూసుకుంటే మనకి ఇంకో వ్యక్తి మనలాంటి వాడు ఇంకోటి కనిపిస్తాడు. మనం మంచినీళ్ళు తాగుతూ అతనికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, మనం టిఫిన్ తింటూ అతనికి కూడా టిఫిన్ పెట్టాలి అనుకుంటాం. అనుకోంగా మరి ఒక వ్యక్తిగా గమనించి గౌరవాదులు చేయనక్కర్లేదని మనకు తెలియను. ఇతర దేహములలో ఉన్న తన ప్రతిబింబమును గూర్చి ఇది తెలియదు. కనుక అద్దంలో ఉన్నవాడికి ఎట్లా అయితే వాడు వేరు కాదో మనమేనో అలాగే ఇతర వ్యక్తుల్లో కూడా అంతేనయ్యా, వాళ్ళు కూడా మనమే అంటున్నారు. ఇతర దేహములలో ఉన్న తన ప్రతిబింబమును గురించి ఇది తెలియదు. ఇతర దేహంలో ఉన్నది కూడా మన ప్రతిబింబమే. అద్దములోని బొమ్మల వలనే వ్యక్తుల దేహములు కూడా మనస్సునకే వేరు కానీ అస్తిత్వమునకు వేరు కాదు. అజ్ఞానికి నీవు నేను అను భేదము సత్యము. నీవు నేను అనే ఈ వేరు చేసుకోవటం, ఈ భేదం ఉందే, ఇది అజ్ఞానికి సత్యంటండి. నీవు నా సఖుడవైన హంసవు. కనుక నీవే నేనయ్యా, నేనే నీవు అంటున్నాడు ఈ విజ్ఞాతుడు అనే స్నేహితుడు. విజ్ఞాతుడు అంటే లోపల ఉండేటువంటి భగవంతుడు అని చెప్పుకున్నాం మనం. అదే స్నేహితుడి రూపంలో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కనుక నీవు నా సఖుడవైన హంసవు. విజ్ఞాతుడు పై విధముగా బోధింపగా విదర్భరాజపుత్రిని అనుకొని చింతించుచున్న జీవి చింత నుండి విముక్తి చెందెను.
పూర్వము తాను పురంజనుడని నమ్ముట కూడా అప్పటి కల్పనయే అని గ్రహించెను. విజ్ఞాతుని సహచరత్వము మరచుట వలన ఇన్ని అనర్థములు కలిగినవని గ్రహించి నవ్వుకొని మరల తానును వానితో చేరి హంసగా వ్యవహరించెను. ఈ కథను వివరించి నారదుడు ప్రాచీన బర్హితో ఇట్లనెను. ఈ కథను నారదుడు ప్రాచీన బర్హికి చెబుతూ ఉన్నాడండి. ఇంకా ఇట్లా అన్నాడు, ఇందు నీకు ఉపదేశించిన రహస్యం ఆత్మవిద్య. నీకు రహస్యం ఉపదేశించానయ్యా ఈ కథ ద్వారా. అది ఏంటి ఆ రహస్యం? ఆత్మవిద్య. ఇది ఆత్మను అధిష్ఠించిన విద్య కావున అధ్యాత్మ విద్య అనబడును. ఆత్మ అనగా తాను. ఏ జీవికైనను తనకు సంబంధించిన విద్య ఇది. ఇది యథార్థ స్థితి కనుక తత్వవిద్య అని కూడా చెప్పబడును. సులభముగా బోధపడుటకై కథగా ఉపదేశించి తిని. అదిగో కథగా ఎందుకు చెబుతారు? సులభంగా బోధపడటానికి కోసం చెబుతారు. ఈ నారదుని పలుకులు విని ప్రాచీన బర్హి ఇట్లనెను, నీ పలుకులు తెలిసిన వారికి మాత్రము చక్కగా బోధపడును. తెలియని స్థితిలో కర్మలయందు వ్యామోహము చెందియున్న నాబోటి వారికి దర్శనమిచ్చుట ఎట్లు? కనుక ఇందలి సంకేతములను వివరింపుము అని కోరెను. అయ్యా, ఇందలి సంకేతములు నాకు వివరింపు అని కోరగా నారద మహర్షి ఇట్లా చెప్తూ ఉన్నాడండి. ఏం చెప్తూ ఉన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.